ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే తెలంగాణలో ఒక వార్తా కథనం వచ్చింది. 2 వీలర్ ఉందా ఇందిరమ్మ ఇల్లు రానట్టే అని క్వశ్చన్ మార్క్తో వచ్చిన స్టోరీ నమస్తే తెలంగాణలో. ఇందులో వీరు రాసింది ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్సు. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కారు కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కారు ఇచ్చింది 7,740 కోట్లు. లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. ఇది ఆ ప్రశ్నలు వేస్తూ వారు చెప్తున్న అంశం. ఇంకోటి అన్నారు, మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా, చిన్న కారు ఏదైనా ఉన్నదా, ఇవేవి ఇప్పుడు మీ వద్ద లేకపోయినా ఆ వాహనాలు మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. ఉంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లు మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుల లిస్టుతో పాటు కండిషన్ల లిస్టు కూడా భారీగానే ఉన్నది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కండిషన్లు పెట్టినట్టు సమాచారం. కరెంటు వినియోగం ఏ మేరకు ఉన్నది, ఏసీతో పాటు ఖరీదైన విద్యుత్ ఉపకరణాలు ఏమైనా వాడుతున్నారా, నెల నెలా కరెంటు బిల్లు ఎంత వస్తున్నది, ఉంటున్న ఇంటి అద్దె ఎంత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతుల పరిశీలన ఎట్లా ఉందంటే వారి ఆర్థిక స్థితిగతి ఏమిటి అనే ఇత్యాది విషయాలను వారు అధ్యయనం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇందులో వారు మెన్షన్ చేస్తున్నారు. సాధారణంగా ఇవాళ ఆర్థిక స్థితిగతులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇట్లాంటి వాటికి నిర్వచనాలు మారిపోయినాయి. మధ్యతరగతి అంటే 60-70 వేల రూపాయల నెలకు సంపాదిస్తే వాళ్ళ మధ్యతరగతి. ఈ మధ్యతరగతి నిర్వచనం మారిన ఈ సందర్భంలో ఇవాళ బండి ఉండడం అనేది సాధారణమైన విషయం. టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటే చాలామంది ఎగిరిపోతారు. ఇందులో నిజాలు ఏమిటో తెలియదు, కానీ వారికి వచ్చిన సమాచారం ఆధారంగా బహుశా ఓ కథనాన్ని నమస్తే తెలంగాణ రాసింది. ఇందులో ప్రభుత్వం నుంచి ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అనే దానిపైన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉన్నది. ప్రభుత్వము ఇవాళ ఆర్థిక వనరులు పెరిగిన రీత్యా ఇవాళ బస్సు గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం, కానీ సరిగ్గా 20 ఏళ్ల కింద తమ గ్రామానికి బస్సు వేయాలని ధర్నాలు చేసేవారు. రాను అసలు బస్సు ఉందా లేదా, వేరే ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు పోతే తప్ప, అనివార్యమైతే తప్ప బస్సు గురించి ఎవరు మాట్లాడలేదు. సొంత ప్రయాణ సౌకర్యం పెరిగింది. కార్లు కొనేవాళ్ళు, బైకులు, స్కూటీలు కొంటున్నారు. కాబట్టి ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వ రవాణా పైన ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయినది. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిన తర్వాత బస్సుల గురించి డిమాండ్ వస్తున్నది, కానీ అంత ముందుకు అది లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిజంగానే ఓ కలర్ టీవీను, ఓ కారు అంటే ఇతరుల పేరు మీద తీసుకోవచ్చు, ఇంకేదైనా జరిగి ఉండవచ్చు, ఒక బైకు ఇట్లాంటివి ఉంటే కనుక నిజంగానే అట్లాంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా అంటే ఇవ్వరని గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. దానికి ఎవరు అర్హులైన దానిపైన కూడా ఇంకా అధ్యయనం జరగలేదు. దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉన్నది. బహుశా ఈ కథనానికి ఉన్న ఒక అనుమానం ఏమిటంటే మొత్తము ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులలో 80 లక్షలకు పైబడి దరఖాస్తులు ఇందులో వచ్చినాయి. ఈ 80 లక్షలకు పైబడి వచ్చిన దరఖాస్తులకు అంటే వారు చెప్పింది ఏటా 4 లక్షల ఇండ్ల నిర్మాణం, 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు. కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణానికి ఈ మొన్న బడ్జెట్లో కేటాయింపులు 7,000 కోట్లే చేసినప్పుడు ఇంత తక్కువ మొత్తంలో ఎట్లా నిర్మాణం చేస్తారు, తక్కువ నిధులు ఉన్నాయి కదా అనే ఒక పాయింట్ని తీసుకొని దాని ఆధారంగా ఈ కథనం ఉన్నది. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు అదనంగా వీరు ఇస్తామంటున్న 5 లక్షల నగదు, భూమి ఉన్న వారికి, భూమి లేని వారికి భూమి కొనివ్వడము, ఇల్లు కట్టివ్వడం ఇత్యాది విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిజంగానే ఈ కథనంలో వచ్చిన ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ఇది నిజంగానే వీరికి రాదా అని ఏవైతున్నదో వీటిపైన ప్రభుత్వం బహుశా ఈ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులు ఎవరు అనే దానిపైన కూడా ఏ నిబంధనలు, ఏ అంశాలు ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక సందేహం వచ్చిన తర్వాత దాని చుట్టూ అనేక అనుమానాలు, గందరగోళాలు, చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పడంలో కొంత ఆలస్యం అయితే కనుక చర్చలు జరుగుతాయి. తర్వాత నిజం ఎట్లాగో తెలుస్తుంది. అది ఇక్కడ డిమాండ్ అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కువ ఉండడం ఒకటి,
ప్రభుత్వం అతల విపక్షం కూడా బలంగానే ఉన్నది, వెనువెంటనే ప్రశ్నిస్తున్నది. దానికి తోడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్న కారణంగా సహజంగానే అధికార పక్షం పైన అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని వారు ఎట్లా అధిగమిస్తారు, ఇలాంటి ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్తారు అనేది